హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ టాపిక్ లో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ గురించి. గత ప్రభుత్వాలు రైతు బంధు పేరిట మనకు పేమెంట్ ఇచ్చాయి. మరి ఈ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మారుస్తూ ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇస్తున్నా అని చెప్పేసి తేదీని కూడా ఖరారు చేసింది. ఇది నిజమవుతుందా లేదా రైతులను అలానే ఊరిస్తూనే ఉంటూ మధ్యలోనే ఎలక్షన్ కోడ్ వచ్చి పడుతుందా? మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటిది? రైతుల నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటిది? అసలు రైతులకు ఎందుకు అంత ఆశ పెట్టి ఎదురు చూపులు చూపిస్తుంది ప్రభుత్వం? దీనికి గల కారణాలు ఏంటో మనం ఒరిజినల్ పాయింట్ షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి గత ప్రభుత్వం అయితే రైతు బంధు అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ప్రజలను, ముఖ్యంగా రైతులను అలవాటు చేసింది. అంటే పంట లాగోడి కోసం, పెట్టుబడి సేద్యం కోసం అని చెప్పేసి. సో అదే పాలసీని రైతు భరోసాగా పేరు మారుస్తూ ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ సర్కార్ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ప్రతి రైతుకి, అర్హత గల ప్రతి రైతుకి అందిస్తామని చెప్పేసి ఉంది. తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు కావాలి. అంటే పుట్టలు కానీ, పర్వతాలు కానీ, చెరువులు కానీ, భవనాలు కానీ, రోడ్లు కానీ, ఇటువంటి ప్రాంతాలకు రైస్ మిల్లులు కానీ, కంపెనీలకు కానీ, అటువంటి ప్రాంతాలకు కూడా రైతు బంధు పేమెంట్ పడ్డాయి. వాస్తవమే. దాన్ని సరిచేశారా? సర్వే చేసాం, 70% కూడా పూర్తి అయిపోయిందని చెప్పేసి సర్వే చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మొత్తానికి కాలయాపన, టైంపాస్ పద్ధతి అనేది మారి కాస్త రైతులకు ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. లేదంటే వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో ప్రజల నుంచి వచ్చేటువంటి తీర్పు మామూలుగా ఉండదు. తర్వాత దయచేసి రైతులందరికీ ఆదుకోవాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే ఈ రైతు భరోసా పేమెంట్ ఇవ్వాలి. ఆ రైతు భరోసా పేమెంట్ ఈ నవంబర్ చివరి వారం నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మరి చూద్దాం, ఈ నవంబర్ కావచ్చు, డిసెంబర్ ఫస్ట్ వారమైనా పర్వాలేదు. కానీ మొత్తానికి వానకాలం అంతా పోయింది, యాసంగి పంటకు కూడా సిద్ధం అవుతున్నారు రైతులు. ఓకే, ఇటువంటి తరుణంలో తక్షణం ప్రభుత్వం స్పందించి తప్పకుండా రైతు భరోసా పేమెంట్ ని అందించాలని కోరుతున్నాను. ఇక రైతు భరోసా ఈ ప్రభుత్వం ఇస్తుందా, మరి ఇవ్వదా, మరి ఏం చేస్తే ఈ రైతు భరోసా తీసుకొద్దాం? ఇలా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ఏవైనా ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అలాగే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రైతు భరోసా పేమెంట్ ఇస్తామని చెప్పేసి ప్రజలకు ఊరిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం ఇద్దాం? మరి మీరు ఏం ఆలోచించుకున్నారు? నిజంగా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటుందా, ఇవ్వదా? దీనికి సంబంధించి రకరకాల డౌట్స్ ఉన్నాయి. మీరు కూడా చర్చల్లో పాల్గొనవచ్చు. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.